హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టేస్టీ ఆలు అండర్ టిక్కా రెడీ చేసుకుందాం వచ్చింది. ముందుగా బంగాళదుంపలను కడిగి ఒక గిన్నెలో నీళ్ళు పూసుకొని బంగాళదుంప మునిగేంత వరకు అందులోనే కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఉప్పు ఎందుకు అంటే ఉప్పు వల్ల బంగాళదుంపలు బాగా ఉడుకుతాయి. అందులోనే నేను గుడ్లు కూడా వేసి ఉడికిస్తున్నాను. బంగాళదుంపలు బాగా ఉడికిన తర్వాత బంగాళదుంపలు మట్టుకు గిన్నెలో తీసుకోవాలి. గుడ్లు ఇంకా ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది. బంగాళదుంపలు తీసుకొని తొక్కంతా నీట్గా తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసి చిదుపుకోవాలి. ఈలోపు అందులో కావాల్సిన పదార్థాలు ఏంటంటే కార్న్ఫ్లోర్, ఓట్స్, తురుముకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర. దాన్ని బాగా చిదుపుకొని చేతితో కలుపుకున్న తర్వాత మెత్తగా అయిందో లేదో చూసుకొని అందులోనే కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం ఓట్స్ ఉన్నా పర్లేదు, బ్రెడ్ పొడి ఉన్నా పర్లేదు, తురిమిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర చిన్నగా చీలుకొని కొత్తిమీర వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోని కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి ఇంకోసారి కలుపుకోవాలి. ఇందులో నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అనేది పూర్తిగా ఆల్టర్నేటివ్, మీకు నచ్చితే వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈలోపు గుడ్లు ఉడికిపోయింది కదా, నేనైతే దాన్ని పొట్టు తీసేసాను. గుడ్లను చూపిస్తున్న విధంగా ఇలాగ 4 భాగాల కింద కట్ చేసుకున్నాను, చక్రాల కింద. మనం చేసుకున్న మిశ్రమాన్ని తీసుకొని దాన్ని చేతిలో అప్పడం కింద అద్దుకొని దాంట్లో గుడ్డు పెట్టి పైన మళ్ళీ ఫ్లోట్ కవర్ చేసుకోవాలి. నేను ఇలా చేస్తుండగానే ఇంకో పక్కన పొయ్యి మీద నాన్ స్టిక్ పెనం పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ల నూనె అనేది వేసుకున్నాను. అది వేడయ్యే గ్యాప్లో ఇలాగా మనం చేసుకున్న ప్రతి దానికి చేతిలో ఇలా అప్పడం కింద చేసుకొని దాంట్లో గుడ్డు పెట్టి పైన మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. ఇక నూనె వేడైపోయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలి. ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్కకు కూడా తిప్పి అటు కూడా వేగించుకోవాలి. హీట్ బట్టి ఫ్లేమ్ని లో టు మీడియంలోనే వేగించాలి. ఇలా చూపిస్తున్న విధంగా 2 వైపులా చక్కగా వేపుకోవాలి. ఆయిల్ సరిపోతుందో చూసుకోండి. ఇలా 2 వైపులా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకొని చక్కగా దాన్ని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది. సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కింద అడిగినప్పుడు దీన్నే సర్వ్ చేస్తే ఎంతో ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.